ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం చేసేందుకు ప్రయత్నించిన కేసును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. స్థానిక యువకుడే ఇందులో నిందితుడని పోలీసులు తేల్చేశారు. ఆదిలాబాద్ జిల్లా ధర్మపురి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పాత్రలపై పురుగుల మందు చల్లి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు అదే గ్రామంలో నివాసం ఉండే యువకుడు సోయం క్రిస్టుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆక్రోశంతో అతను ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా ఒక సంచలనాత్మకమైన పని చేయాలని నిర్ణయించుకున్న యువకుడు మంగళవారం నాడు పాఠశాల వంటగదిలోకి చొరబడి మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే వంట పాత్రలపై పురుగుల మందు చల్లి మిగిలింది బకెట్లోని నీటిలో కలిపాడని పోలీసులు వివరించారు. సోయం క్రిస్టును అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని ప్రకటించిన పోలీసులు అతనికి ఇంకా ఎవరైనా సహకరించారా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రేమ ముసుగులో యువత